Hi Andy, this is Dr. Ravi Kiran, General Physician and Diabetologist at Onus Robotic Hospitals, Champapet. ఇవాళ మనము ఇన్ఫెక్షస్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. సో వై షుడ్ వీ నో అబౌట్ ఇన్ఫెక్షస్ డిసీజ్? Because infections are one of the major reason which would cause hospitalization for a patient, especially elderly people కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, their immunity is not so up to the mark. So there are more chances they can suffer severe infections which can cause them to stay in the hospital for longer duration, suffer more. What are the major sources of infection are in our country? The first and foremost cause is contaminated water. Like contaminated water కానివ్వండి, contaminated food కానివ్వండి, that will cause us viral gastroenteritis or stomach infections commonly called as food poisoning. వాటితో పాటు కంటామినేటెడ్ ఎయిర్ కానివ్వండి, ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే బ్యాక్టీరియా కానివ్వండి, ఇది ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజన్ ఫర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. వీటితో పాటు మస్కిటోస్, క్లోజ్ కాంటాక్ట్ విత్ పీపుల్ హు ఆర్ ఇన్ఫెక్టెడ్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫర్ అస్. వీటన్నిటిలో లెట్స్ డిస్కస్ అబౌట్ మస్కిటోస్. మస్కిటోస్ మనకి చాలా రకాల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తాయి. డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, లేదంటే ఏదన్నా మిగతా చికెన్ గున్యా కానివ్వండి, ఇవన్నీ కూడా మస్కిటో బార్న్ ఇల్నెసెస్. సో ఇఫ్ వీ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ మస్కిటో బైట్స్, వీ కెన్ ప్రివెంట్ దోస్ డిసీజెస్ బికాస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఈజియర్ అండ్ బెటర్ దెన్ క్యూర్. హౌ టు వీ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ మస్కిటోస్? దెర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అప్రోచ్. అంటే ఒక పర్సనల్ లెవెల్లో వీ అప్లై ఆయింట్మెంట్స్ విచ్ ఆర్ మస్కిటో రిపెలెంట్ స్టార్ట్ చేస్తే, ఒక కమ్యూనిటీగా మనం చేసే వాటి వరకు మల్టిపుల్ లెవెల్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్సైడ్ టు అవుట్ వెళ్దాం మనం. ఫస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ ఆయింట్మెంట్స్ ఆర్ లోషన్స్ విచ్ ఆర్ మస్కిటో రిపెలెంట్స్. వాటితో పాటు ట్రై టు కవర్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే మీ హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, మీరు మ్యాక్సిమం షూస్ వేసుకొని, ఫుల్ లెంత్ ప్యాంట్స్ వేసుకొని, సాక్స్ వేసుకున్నట్టయితే అవర్ లిమ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ మస్కిటో బైట్స్. సో ద లెస్సర్ ద ఏరియా ఎక్స్పోజ్ టు మస్కిటోస్, ద లెస్సర్ ద ఛాన్సెస్ ఆఫ్ అస్ ఎక్వైరింగ్ ఇన్ఫెక్షన్స్. వాటితో పాటు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్షన్ ఈస్ యూజింగ్ మస్కిటో నెట్స్ అండ్ విండో మెషెస్ టు ప్రివెంట్ ద మస్కిటోస్ ఫ్రమ్ ఎంటరింగ్ అవర్ హౌస్. అంటే మన ఇంట్లోకి మస్కిటోస్ రాకుండా మనం జాగ్రత్త పడినట్టయితే వీ కెన్ ప్రివెంట్ దోస్ ఇన్ఫెక్షన్స్. మన ఇంటి బయటికి వస్తే మన సరౌండింగ్స్ ఇమ్మీడియట్ హౌస్లో ప్రివెంట్ వాటర్ స్టాగ్నేషన్. అంటే ఎక్కడైనా వాటర్ నిలువ ఉన్నట్టయితే కనుక దాన్ని మనం తీసేసేయడం బెటర్. ఎందుకంటే దోస్ వాటర్ సైట్స్ ఆర్ ద బ్రీడింగ్ సైట్స్ ఫర్ మస్కిటోస్. టైర్సే కానివ్వండి, లేకపోతే ఉల్టా తిప్పిన కవర్సే కానివ్వండి, ఏదన్నా కానివ్వండి విచ్ స్టోర్ వాటర్ ఆర్ ఏ సోర్స్ ఫర్ మస్కిటో బ్రీడింగ్. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ those places are not present. అలానే మేక్ షూర్ దట్ ద గ్రౌండ్ ఈజ్ డ్రై అండ్ ద వాల్స్ ఆర్ డ్రై, సో దట్ ఈ మస్కిటోస్ కానివ్వండి, మిగతా ఈగల్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఫ్లైస్ కానీ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. వన్స్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్ మన కమ్యూనిటీలో మనం ఏం చేయగలుగుతామంటే, ఎక్కడ కూడా మనం రోడ్స్ మీద కానివ్వండి, ఖాళీ ఓపెన్ ప్లాట్స్లో కానివ్వండి, ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూసుకోవాల్సి వస్తుంది. బికాస్ వీ రిమూవ్ ద వాటర్, వీ రిమూవ్ ద బ్రీడింగ్ సైట్స్ ఆఫ్ మస్కిటోస్. ఆల్సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కమ్యూనిటీ కేర్ ఈస్, సమ్ మస్కిటోస్ కాంట్ ఫ్లై ఓవర్ స్పెసిఫిక్ రేంజ్. అంటే కొన్ని మస్కిటోస్ 200 మీటర్స్ కానీ ఎక్కువ ఫ్లై చేయలేవు. సో మన చుట్టూ మనం ఒక 200 మీటర్స్ లోపు కనుక మన కమ్యూనిటీలో మనం వాటర్ లేకుండా చేసుకున్నట్టయితే ద ఎంటైర్ కమ్యూనిటీ గెట్స్ ద అడ్వాంటేజ్. సో కమ్యూనిటీ హెల్ప్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ప్రివెంట్ మస్కిటోస్. దీస్ ఆర్ వన్ థింగ్ టు ప్రివెంట్ మస్కిటో బైట్స్ అండ్ ద మస్కిటో అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్. వాటి తర్వాత మనకి ఎప్పుడైతే మనం వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుందో, మేక్ ష్యూర్ ఎస్పెషల్లీ ఇన్ రైనీ సీజన్స్ వెన్ దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ రెయిన్ఫాల్, మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ కన్జ్యూమ్ అవుట్ సైడ్ ఫుడ్. అండ్ ఇంటికి వచ్చే ట్యాప్ వాటర్ కానివ్వండి, ఏదైనా పైపుడ్ వాటర్ కూడా మేక్ ష్యూర్ దట్ యూ కాగబెట్టి చల్లార్చుకొని తాగడం అలవాటు చేసుకోండి. ఎస్పెషల్లీ ఇది అడల్ట్స్కి అడ్వైస్ చేయం కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, ఏజ్ ఎక్కువ వాళ్ళకి, అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్ ఉన్న వాళ్ళకి మేము అడ్వైస్ చేస్తాం. అంటే మీరు కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగిన నీళ్ళు అయితే కనుక ఆ రోజు దోస్ ఆర్ ద సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ పోర్టబుల్ వాటర్. వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ ఎస్పెషల్లీ వాటర్ కంటామినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే మనం మ్యాక్సిమం టైమ్స్ ఫుడ్ అనేది మనం వేడివేడిగా వండుకొని తింటాం కాబట్టి ద మ్యాక్సిమం బ్యాక్టీరియా అంటే వైరస్ కానీ అవన్నీ మనం కిల్ చేసేస్తాం. బట్ వాటర్తో అలా ఉండదు మనం. ఎందుకంటే మనకి ట్యాప్ వాటర్ రావచ్చు, మన ఫిల్టరే ఉండొచ్చు, మన ఆర్ఓ ఉండొచ్చు. దోస్ మే నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ సమ్ టైమ్స్. సో వాటిని రెగ్యులర్గా సర్వీస్ చేసుకుంటూ, వాటిని క్లీన్ చేసుకుంటూ, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్ ఉండి వీక్ ఇమ్యూనిటీ వాళ్ళకు ఉన్న వాళ్ళకైతే కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగడం ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ థింగ్ దే కెన్ డూ ఎట్ దేర్ హౌస్ హోల్డ్ లెవెల్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వాటర్తో పాటు ఎయిర్ కంటామినేషన్కి మనం ఏం చేయలేం. ఆల్వేస్ రిమెంబర్ ద మేజర్ ఎపిడమిక్స్. అంటే మనకి ఒకప్పుడు వచ్చిన స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన కోవిడ్ కానివ్వండి, 100 years బ్యాక్ వచ్చిన ఏదైనా ఫ్లూ కానివ్వండి, ఎవ్రీ 10 yearsకి వచ్చే మేజర్ ఫ్లూ, those spread only through respiratory tract infection. Because only respirate అంటే మన శ్వాస ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇల్నెసెస్కే ర్యాపిడ్గా హ్యూజ్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని నుంచి మనం కాపాడుకోవాలంటే, మొన్న వచ్చిన కోవిడ్ అయినా కానివ్వండి, రేపటి నాడు వచ్చే ఏదైనా ఫ్లూ అన్నా కానివ్వండి, పర్సనల్ ప్రొటెక్షన్ ఓన్లీ హెల్ప్స్ అస్. అంటే యూజింగ్ ప్రాపర్ మాస్క్స్, మెయింటైనింగ్ హ్యాండ్ హైజీన్, మేకింగ్ షూర్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు క్రౌడెడ్ ప్లేసెస్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఇన్ఫెక్షస్ సీజన్స్. ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవద్దు.
వీటన్నిటితో పాటు మేక్ షూర్ దట్ అంటే మీరు చేతులు ఏదైనా బయట వస్తువులు అట్లాంటివి ముట్టినప్పుడు కానివ్వండి, ఏదైనా బయట సామాన్ ముట్టినప్పుడు కానీ, తినే ముందు కానివ్వండి, కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. దెర్ ఆర్ మెనీ ఇన్యూమరబుల్ స్టడీస్. అంటే ఒకనొక టైంలో ఈవెన్ డాక్టర్స్ వర్ నాట్ అడ్వైజ్ టు వాష్ దర్ హ్యాండ్స్. అప్పుడు ఐసీయూస్లో ఇన్ఫెక్షన్ రేట్స్ ఆర్ వెరీ హై. వెన్ ఎవర్ దేర్ వాజ్ ఎ మ్యాండేటరీ హ్యాండ్ వాష్ ఆర్ యూజ్ ఆఫ్ శానిటైజర్ ఫర్ శానిటైజేషన్, ద ఇన్ఫెక్షన్ రేట్స్ ఇన్ ద ఐసీయూస్ అండ్ హాస్పిటల్స్ డ్రాప్డ్ massively. So there was irrefutable evidence that simple hand wash practice can protect us. సో మేక్ షూర్ మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు కంపల్సరీ తినే ముందు కానివ్వండి, ఏదైనా కాలకృతాలు చేసుకొని వచ్చిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందే. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మనల్ని మనం ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.